ఆ! ఆ! అందుకే ఈరోజు క్లాసు డైలీ బయాస్ చెప్తాను. ఓకేనా? ఆ! ఓకే. లేకపోతే చేయాల్సింది యూట్యూబ్లో చెప్తాను ఆల్రెడీ. అదే అంటే ఎక్కడ చెప్పినా అదే కంటెంట్, అందుకే మరి ఇంకా చెప్పట్లేదు. ఓకేనా? ఆ! ఆ! ఓకే. ఫస్ట్ డైలీ బయాస్కి వెళ్ళే ముందు ఎంఎస్ఎస్ సిఎస్డి మరొకసారి రిపీట్ చేద్దాం. రేపు టాపిక్ కావాలి ఆ! డైలీ బయాస్ చెప్పి, ఎందుకంటే ఆ! పీడిఆర్ఎస్ అంటే ఏంటి, డైలీ ఆ! బయాస్ అదే అదే బ్రేకర్ బ్లాక్ ఆ! ఇలాంటివి చెప్పేద్దాం. ఓకేనా? ఈరోజు మా లైవ్లో ఓకే. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో చూపించాక ఓకే. నెక్స్ట్ ఓకే. మనం రేపు డైలీ బయాస్ ఆ టాపిక్స్ మెయిన్ టాపిక్స్కి వెళ్ళిపోవచ్చు. సో మెయిన్ ఇప్పుడు చిన్న ఓకే. చిన్నవి ఓకే. బ్రేకర్ బ్లాక్ కానీ మనం కామన్గా యూజ్ చేసేది సిఎస్డి ఒకటి, బ్రేకర్ బ్లాక్. హ్మ్. ఓకేనా? ఓకే. బ్రేకర్ ఆ! బ్లాక్ విత్ ఎఫ్ఏజీ యూనికాన్ మోడల్ కదా. సో అదొకటి ఆ! నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఓకే. అయ్యాక మన థర్డ్ క్లాస్లో డైలీ బయాస్, నెక్స్ట్ డైలీ మా మంత్లీ వీక్లీ ఎలా కంబైన్ చేసుకొని చూసుకోవాలి. డైలీ బయాస్లో ఇంకా అడ్వాన్స్గా 3 విధాలుగా మనం అసలు ఎలా మన డైలీ బయాస్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా ఎలా డిసైడ్ అవ్వాలో చెప్తాను. ఓకే. సో అది అయ్యాక నెక్స్ట్ ఏదైతే ఐఆర్ఎల్ ఉంది కదా. సో ఆ! ఐఆర్ఎల్ డైలీ బయాస్కి ఎలా యూజ్ చేసుకోవాలి, అదే బయాస్కి ఐఆర్ఎల్ ఎలా యూజ్ చేసుకుని మనం చెక్ చేసుకోవాలి. ఆ! అలాగే నెక్స్ట్ ఈ బయాస్ విత్ ఐఆర్ఎల్ మనం ఎలా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. ఆ! నెక్స్ట్ ఈ అడ్వాన్స్ స్ట్రక్చర్ మన ఎంట్రీ ఉంది కదా. ఆ! ఏదైతే ఆర్డర్ బ్లాక్ విత్ మన అడ్వాన్స్ స్ట్రక్చర్ ఆ రెండు ఆ! కంబైన్ చేసి ఎలా వీడియోస్ అదే ఎలా మనం ఏదది ట్రేడ్స్ ప్లాన్ చేస్తాం అవన్నీ చెప్తాను అనమాట. ఓకే. అర్థమైందా? అలా ఆ! నెక్స్ట్ టాపిక్స్ ఇవన్నీ అయిపోయాకప్పుడు మనం ప్రొఫైల్స్కి వెళ్తాం. డైలీ ప్రొఫైలు, వీక్లీ ప్రొఫైలు. ఆ! ఓకేనా? సో డైలీ ఓకే. ప్రొఫైల్లో సెషన్స్, కిల్ జోన్స్ అంటే ఏంటి, అవి ఎలా మనం టైమింగ్స్, ఆ కిల్ ఆ! జోన్స్ మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తాం. తర్వాత ఈ ప్రొఫైల్స్ అయిపోయాక ఈ ప్రొఫైల్స్లోనే మనం ఎలా చూస్తామంటే హై ఆఫ్ ద డే, లో ఆఫ్ ద డే అవన్నీ ఉంటాయి. సో అవి అయిపోయాక హ్మ్. ఎక్స్పెన్షన్ రీట్రేస్మెంట్, ఆ తర్వాత ఆ! న్యూ యాక్సెషన్లో రీట్రేస్మెంట్ ఎంట్రీ ఇప్పుడు మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్పెన్షన్ని ఆ! ఆ! ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, అలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? ఓకే. ఓకే. అలా ఉంటుంది అనమాట. అంటే రన్నర్ సెషన్లో రీట్రేస్మెంట్, న్యూ యాక్సెషన్ రీట్రేస్మెంట్, లేకపోతే ఇప్పుడు ఆ! రన్నర్ సెషన్ ఇలా డౌన్, ఇది బయాస్ డౌన్ సైడ్ అనుకుంది, రన్నర్ సెషన్ ఇలా డౌన్కి వచ్చింది. సో న్యూ యాక్సెషన్ హ్మ్. మళ్ళీ రన్నర్ సెషన్లో ఉన్న ఎఫ్పిజిఆర్ బ్లాక్ని మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఆ! అలాగా న్యూయార్క్ సెషన్ కంటిన్యూషన్ ఎప్పుడు అవుద్ది, లండన్ సెషన్, లండన్ రివర్సల్, న్యూయార్క్ హ్మ్. రివర్సల్, న్యూయార్క్ రీట్రేస్మెంట్, ఇలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రొఫైల్లో అలా మనం ప్రొఫైల్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఓకే. ఓకే. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. సో అవి అయ్యాక అప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా టాపిక్స్ నేర్చుకోవాలనుకుంటే, ఓకేనా, ఆ! అందుకైతే ఓకే. సరిపోతాయి అనమాట. మెయిన్ ఐసీటీ కాన్సెప్ట్ ఆ! ఏవైతే మనం ట్రేడ్ ప్రశాంతంగా ఈ టాపిక్స్ యూజ్ చేసుకుని అంతా నేర్చుకున్నా కూడా వేస్టే. అదే. అర్థమైందా? అదే. నేను గూడా చాలా సింపుల్‌గా వీలైనంత వరకు సింపుల్‌గా ట్రైల్ చేసుకునేటట్టుగా హ్మ్. చూసుకుంటే అదే సరిపోతది. ఈ టాపిక్స్ మనం యాడ్ చేసుకొని ఓవరాల్‌గా ఆ! ఈరోజు ప్రొఫైల్ అలా ఈరోజు మనకి హై ఆఫ్ ద డే ఎక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈరోజు ఆ! ఓవరాల్ బయాస్ ఏముంది. సో ఎక్కడి నుంచి అంతే. మనం ప్లాన్ చేసుకోవాలి. అవంతా ఆ! కూడా మనం చూసుకొని ఆ రోజు మనకి ఐఆర్ఎల్, ఈఆర్ఎల్, ఈ బయాస్ ఇవన్నీ కంబైన్ చేసుకొని మనం మన ఎంట్రీ మాడ్యూల్ కంబైన్ చేసుకొని ఏదైతే ఆ ఆ! ప్లేస్ ఉందో ఆ ప్లేస్‌లో మనకి కన్ఫర్మ్ అయిపోయాక ప్లాన్ ఆ! చేసుకోవడమే. అర్థమైందా? ఆ! అలాగే. ఓకే. అదనమాట. ఆ! అంటే ఎఫ్‌పీజీలో ఎక్కడి నుంచి రియాక్ట్ అయింది అని చూసాననమాట. ఆ! పీడీఆర్ఎస్ అంటే ఏంటిది బ్రో మామూలుగా? చెప్తాను ఇదే ఇప్పుడు ఆ టాపిక్ కదా. ఆ! వీడిఆర్ఎస్ అంటే ఆర్డర్ బ్లాక్స్, బ్రేకర్ బ్లాకు, ఇవన్నీ కూడా బ్లాక్స్ అనమాట. అన్ని బ్రేకర్ బ్లాక్స్‌ని ఆర్ట్ బ్లాక్, మిటిగేషన్ బ్లాకు, అవన్నీ పీడిఆర్ఏలే. రిజెక్షన్ ఓకేనా? స్వింగ్ హై, ఓకే. స్వింగ్‌లో ఆ! ఇవన్నీ కూడా మనకి పీడిఆర్ఏలోకి వస్తాయనమాట. బ్రేకర్ బ్లాకు, ఆర్డర్ బ్లాకు, మిటిగేషన్ బ్లాకు, రిజెక్షన్ బ్లాకు, వాల్యూమ్ ఇంబాలెన్స్,
ఇవన్నీ పీడిఆర్ఐ అంటే పీడిఆర్ఐ అంటే ప్రీమియం డిస్కౌంట్ వేరు, పీడిఆర్ఐ వేరు. అంటే పీడిఆర్ఐ అంటే ఇది ఒక ఆ, కీ లెవెల్ అనమాట. ఓకేనా, సింపుల్. ఓకే. పీడిహెచ్ గాని ప్రీవియస్ డే హై, ప్రీవియస్ ప్రీవియస్ డే డేలో హై, ప్రీవియస్ డేలో స్వింగ్ హై, స్వింగ్ లో, స్వింగ్ లో, ఇవన్నీ కూడా సెషన్ మనకి హై, సెషన్ లో. ఇవన్నీ కీ లెవెల్స్. అది ఓకే, ఓకే, అర్థమైంది. ప్రీమియం డిస్కౌంట్ వేరు, పీడిఆర్ఐ వేరు. ఓకేనా, ఆ, ఆ, సో కొంచెం అదనమాట. కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ బ్రేకర్ బ్లాక్, వాయిస్ క్లారిటీ వస్తుంది కదా. వస్తుంది, వస్తుంది. ఫస్ట్ బ్రేకర్ బ్లాక్ చెప్తాను. బ్రేకర్ బ్లాక్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏం చేస్తాం ఏంటో. ఈ బ్రేకర్ బ్లాక్ లో సిఏఎస్డి మనకి క్లారిటీ చూపిస్తాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనకి మార్కెట్ ఇలా ఇక్కడ ఒక హై డ్రా చేస్తాం. హైయర్ టైం ఫ్రేమ్ కీ లెవెల్ ఉంది. ఓకేనా, అంటే అది Okay. ఎఫ్ఈజీ అవ్వచ్చు. అందుకే పీడిఆర్ అనేస్తున్నాను అనమాట. సో అదొక Okay. ఇంపార్టెంట్ కీ లెవెల్, స్ట్రాంగ్ జోన్ అనుకున్నది. ఓకేనా, ఓకే. సో స్ట్రాంగ్ జోన్ అంటే ఇంకొక ఏదైనా ఓవర్లాప్ అయితే అదని మన స్ట్రాంగ్ ఓవర్లాపింగ్ డిఫెన్స్ అవ్వాలి. చెప్పాను కదా, ఓవర్లాపింగ్ డిఫెన్స్ ఉంటే అది దీంతో కంబైన్ అయ్యి ఉంటే, ఓవర్లాప్ అయ్యి ఉంటే అది స్ట్రాంగ్. సో అలాంటి జోన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇదే ఒక మనకి ఎఫ్ఈజీ ఏదో అనుకుందాం. సో మార్కెట్ వచ్చి ఇలా ట్యాప్ అయింది. ఓకేనా, సో ట్యాప్ అయ్యాక మనకి లాస్ట్లో ఏదైతే స్వింగ్ బ్రేక్ చేసిందో అది కొంచెం పెద్ద డ్రా చేద్దాం. ఓకే, టైం ఫ్రేమ్స్ కూడా కొంచెం చెప్తారు bro మళ్ళీ. టైం ఫ్రేమ్స్ చెప్తాను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇవి నేర్చుకుంటున్నాం కదా. తర్వాత నేను ఇప్పుడు మొన్న ఇయర్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చూసావా క్లారిటీ, ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి, వీక్లీ చేస్తే 4 hours అలా, ఏ సెటప్ ఆ సెటప్ టైం ఫ్రేమ్స్ అన్ని క్లారిటీ చెప్పేస్తాను. ఏ ప్రతిదీ ఓకే. టైం ఫ్రేమ్ అలైన్మెంట్ క్లారిటీ చెప్తాను, వీడియోస్ కూడా చేస్తాను. ఓకేనా, నేను టైం ఫ్రేమ్ అలైన్మెంట్ ఒక క్లాసే ఉంది. ఓకే. సో మనకి మార్కెట్లో ఇలా వచ్చి ఇలా ట్యాప్ అయింది మన హైట్ టైం ఫ్రేమ్ కీ లెవెల్కి. సో రీసెంట్గా లాస్ట్గా మన స్వింగ్ ఏదైనా బ్రేక్ చేసిందంటే ఇదే కదా, అవును. ఇది బ్రేక్ చేసిందా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ ప్లేస్లో లిక్విడిటీ తీసుకున్నట్టుగా అనమాట. ఓకేనా, ఓకే. సో మళ్ళీ ఏమవ్వాలంటే ఏదైతే లెగ్ బ్రేక్ చేసింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెగ్, ఆ లెగ్ మళ్ళీ ఇలా బ్రేక్ చేసింది అనుకో ఇక్కడ ట్యాప్ అయ్యాక. సో ఏదైతే ఇది ఉందో ఇదే బ్రేకర్ బ్లాక్ అనమాట. ఓకేనా, ఓకే. ఆర్డర్ బ్లాక్ బ్రేకర్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సిఎస్డి అనుకున్నాం చూసావా, ఇది సిఎస్డి. ఇది బ్రేక్ అయిపోయాక ఇది ఏంటంటే ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటి, బ్రేకర్ బ్లాక్కి బోత్ సైడ్స్ మనకి లిక్విడ్ తీసుకుంటుంది అనమాట. అర్థమైందా, ఇక్కడ సెల్లర్స్ ని ఇక్కడ ట్రాప్ చేసి ఇక్కడ బయర్స్ లిక్విడ్, అర్థమైంది, బై సైడ్ సెల్ సైడ్ మొత్తం లిక్విడ్ తీసుకుంటుంది. సో అందుకే మనకి ఇక్కడ ఏమవుతుంది, లిక్విడ్ తీసుకుని ఒక హై టైం ఫ్రేమ్ కీవై ట్యాప్ అయ్యి అంటే ట్రాప్ జరిగింది. ట్రాప్ జరిగి మనకి పీవై ట్యాప్ అయ్యాక మనకి ఈ లెగ్ లో ఏదైతే ఉంది, లెగ్ చూసావా మళ్ళీ బై సైడ్ లిక్విడ్ తీసుకుంది కదా, ఇక్కడ లిక్విడ్ తీసుకుందా. సో ఈ లిక్విడిటీ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ తీసుకుని ఇందులో మనకి ఎఫ్ఈజీ క్రియేట్ అవ్వాలన్నమాట. సో ఎఫ్ఈజీ క్రియేట్ అవ్వలేదు అనుకో, అది స్ట్రాంగ్ లెగ్ గా చూడము, అంటే ఇంకా బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ ఇవ్వలేదు అందులో. అర్థమైందా, ఎప్పుడైతే ఇందులో బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ ఇస్తారో అప్పుడు వరకు మనం ప్లాన్ చేయం. ఇక్కడ ఒకవేళ ఎఫ్ఈజీ ఏం క్రియేట్ అవ్వలేదు అనుకో, మార్కెట్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇది బ్రేక్ చేస్తుంది, మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ ఇంకొకటి లెగ్ క్రియేట్ చేస్తే అందులో ఎఫ్ఈజీ చేసి అలా వెళ్తుంది అనమాట. ఎవరైతే ఆత్రం ఎక్కువైపోయి ఉంటారో వాళ్ళందరూ ఎక్కడే ఎంట్రీ ఇచ్చేస్తారు. అర్థమైందా, వాళ్ళని ట్రాప్ చేయడం కోసం అనమాట. ఎప్పుడైతే హై టైం ఫ్రేమ్ క్రియేట్ ట్యాప్ అవుద్దో ఈ స్వింగ్ ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసింది కదా, ఈ లెగ్ లో ఈ స్వింగ్ బ్రేక్ చేసింది కదా, ఈ స్వింగ్ ని మనం ఈ ఎక్స్టర్నల్ లిక్విడిటీ అనమాట ఇది. ఓకేనా, ఎప్పుడైతే ఇలా స్వింగ్ బ్రేక్ చేసి ఇక్కడ ట్యాప్ అయ్యద్దో అది ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఇది. మరి ఇంటర్నల్ లిక్విడిటీ అందులో ఏది అంటే ఈ ప్లేస్ లో ఎఫ్ఈజీ క్రియేట్ అవుతుంది కదా, సో అది ఇంటర్నల్ అనమాట. ఎఫ్ఈజీ ఇంటర్నల్. ఈ స్వింగ్ బ్రేక్ అయింది చూసావా, బ్రేక్ చేసి హై టైం ఫ్రేమ్ పీవై ట్యాప్ అయింది కదా. సో పీవై ట్యాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ తీసుకున్న తర్వాత అప్పుడు మనకి ఇది ఎక్స్టర్నల్ గా కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకేనా, ఇది కన్ఫర్మ్ అయిపోయి ఇక్కడ ఇంటర్నల్ క్రియేట్ చేస్తే మార్కెట్ ఎక్స్టర్నల్ తీసుకొని ఇంటర్నల్ లోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఎక్స్టర్నల్ టార్గెట్. ఓకేనా, ఓకే. సో ఇలా జరుగుతుంది అనమాట. మనం ఇప్పుడు సిఎస్డి ఎంట్రీ చూస్తున్నాం చూసావా, సిఎస్డి ఇది అది ఒకటే, ఏం లేదు.
జస్ట్ మనం ఇక్కడ డ్రా చేసుకుంటున్నాం. ఈ సిఎస్డిలో ఈ బ్లాక్ ఉంది. ఇందులోకి వచ్చాక ఈ బ్లాక్లో ఒక ట్యాప్ అయ్యి మనకి రీట్రేస్మెంట్ తీసుకుని మార్కెట్ వెళ్తుంది. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఆహా. సింపుల్ చెప్పాలంటే ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇలా బ్రేక్ చేసింది. ఓకేనా? బ్రేక్ చేసింది కాబట్టి ఇంకా మనం ఎక్స్టర్నల్ ఎప్పుడు ఫిక్స్ అవుతాం? ఇది టేకన్ అవుట్ అయితే ఈ లెగ్ ఏదైతే ఈ స్వింగ్ లో తీసుకుంది కదా ఇక్కడ పిఓఐ ట్యాప్ అయిన తర్వాత అయినా ఇలా క్రియేట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడే ఉంది, మళ్ళీ ఇలా బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసి ఇలా లిక్విడిటీ తీసుకుంది అనుకుందాం. అప్పుడు ఇది మనకి ఎక్స్టర్నల్ లిక్విడిటీ. ఓకే. ఇందులో ఎఫ్పిజి క్రియేట్ అయితే అది ఇంటర్నల్ అన్నమాట. ఒకవేళ ఇంటర్నల్ క్రియేట్ అవ్వలేదు అనుకో, మార్కెట్ మళ్ళీ ఈ స్వింగ్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇది ఎక్స్టర్నల్ అవుద్ది. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఎఫ్ఈజీ క్రియేట్ అయ్యాక అది ఇంటర్నల్ అనమాట. ఇది అంటే ఈ ఎక్స్టర్నల్ మళ్ళీ తీసుకుంటుంది అనమాట. తీసుకొని అప్పుడు మళ్ళీ ఆ లిక్విడ్ తీసుకొని మళ్ళీ అప్పుడు ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత అప్పుడు మార్కెట్ మనకి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఇదే కండిషన్లో నీకు అడ్వాన్స్ స్ట్రక్చర్ చూపిస్తుంది చూడు. అడ్వాన్స్ స్ట్రక్చర్ ఏమైంది? ఇక్కడ ఒక స్వింగ్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇది ఒక స్వింగ్ ట్యాప్ అయింది స్టెప్. మళ్ళీ మనకి అది ఇక్కడ ఫామ్ అయినా కూడా మనం ముందే ఫిక్స్ అయిపోతున్నాం అనమాట. అంటే 3గా మన ఏదైతే స్వింగ్ ఫామ్ అవుతుంది కదా, ఆ స్వింగ్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం. ఇది బ్రేక్ అవ్వకపోయినా కూడా నార్మల్గా ఇది బ్రేక్ అయ్యి ఫామ్ అయినా కూడా ఇంకా హై ప్రాబిలిటీ. అది ఇప్పుడు బ్రేక్ అయ్యి ఇంటర్నల్లో ఫామ్ అయింది అనుకుందాం, ఇంకా మన స్వింగ్ ఫామ్ అయితే అది ఇంకా హై ప్రాబిలిటీ అనమాట. అర్థమైందా? అలాగనమాట. సరే ఇది బ్రేక్ అవ్వక ముందే ఇంకొక స్వింగ్ ఫామ్ అయింది అంటున్నాను. అది మన స్ట్రక్చర్ బేస్ అయితే బ్రేకర్ బ్లాక్ దీనికి డిఫరెన్స్ కొంచెం. అంటే ఇది ఎక్స్టర్నల్ తీసుకుంటుంది. ఇది కూడా ఇప్పుడు ఇది ఉందా, ఒక ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకుంటుంది. ఈ ప్లేస్లో యొక్క లిక్విడిటీ తీసుకొని మళ్ళీ ఇలా వచ్చాక ఇంకొక స్వింగ్ ఫామ్ చేసాక అప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఐఎఫ్ఈజియో ఎఫ్ఈజీ ఏదో ఒకటి ఉంటుంది. అర్థమైందా? సో అక్కడ ట్యాప్ అక్కడ నుంచి మార్కెట్ వెళ్తుంది అనమాట. సో అది కానీ దీనికి చిన్న డిఫరెన్స్ అంతే. కానీ మనం మన స్వింగ్ పాయింట్ మనం ఇది చూస్తున్నాం కాబట్టి మనకి ఓకే. అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ లో ఇట్లా ఉంటుందని చెప్తున్నాం. హలో బ్రో, ఒక్క నిమిషం. బ్రో అయితే సో ఇది బ్రేకర్ బ్లాక్ అనమాట. హెచ్టిఎఫ్ పిఓఐ ట్యాప్ అయ్యాక మనకి ఒక ఎక్స్టర్నల్ తీసుకొని మళ్ళీ ఈ ఎక్స్టర్నల్ తీసుకొని అంటే బై సైడ్ బోత్ సైడ్స్ లిక్విడ్ తీసుకున్నాక ఇందులో ఎఫ్ఈజీ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అది స్ట్రాంగ్ బ్రేకర్ బ్లాక్. ఓకేనా? సో ఇందులోకి ఎప్పుడైతే ట్యాప్ అయ్యిద్దో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట. ఓకేనా? బై సైడ్. అది మన బ్రేకర్ బ్లాక్. అదే అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ లో అయితే మనకి అవసరం లేదు, చిన్న స్వింగ్ ఫామ్ అయినా తీసుకుంటాం. మనం బ్రేకర్ బ్లాక్ చూసుకుంటే 15 minutes లో చూడం కదా. అర్థమైందా? ఓన్లీ స్ట్రక్చర్ చూస్తున్నాం అంటే అది 15 minutes లో చూస్తాం, కానీ బ్రేకర్ బ్లాక్ అయితే చూడం కదా మనం. 15 minutes లో చూడం, 5 minutesకి వచ్చేస్తాం. అంటే టైం ఫ్రేమ్ అలైన్మెంట్ బట్టి ఇప్పుడు 1 hour లో మనం చూస్తాం అనుకో, 1 hour లో ఏదో బ్లాక్ కీ లేవు అనుకుందాం, అప్పుడు మనం 5 minutes 3 minutes యూజ్ చేసుకోవచ్చు. అదే 4 hours అయితే 15 minutes చూడాలి. అప్పుడు అప్పుడు మన స్ట్రక్చర్ మన స్వింగ్ స్ట్రక్చర్ ఫామ్ మన అడ్వాన్స్ స్ట్రక్చర్ ఫామ్ అయిపోయిన కూడా ఏం ఇష్యూ లేదు. అర్థమైందా? డైలీ టైం ఫ్రేమ్ చూస్తున్నామంటే 1 hour చూడడం, మళ్ళీ 1 hour ఫిల్టర్ 1 hour లో కన్ఫర్మేషన్ వచ్చాక 15 minutes లో కన్ఫర్మ్ చేసుకుని కావాలంటే అలా ఎంట్రీ తీసుకోవచ్చు. అంతేకాని డైలీ అయితే 1 hour, వీక్లీ అయితే 4 hours టైం ఫ్రేమ్ అలైన్మెంట్ అనమాట. వీక్లీ చూస్తామంటే 4 hours చూసుకోండి. అంటే స్వింగ్ ట్రేడ్ చేస్తామంటే వీక్ చూసుకుని 4 hours ఎంట్రీ తీసుకోవాలిగా. సో డైలీ చూస్తామంటే 1 hour, 4 hours 1 hour చూస్తామంటే అంటే 4 hours చూస్తే 15 minutes యూజ్ చేసుకోవచ్చు. 1 hour చూస్తామంటే 5 minutes. ఓకేనా? ఆ విధంగా మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ టైం ఫ్రేమ్ ఇలా యూజ్ చేసుకోవడం. మనం హైట్ టైం ఫ్రేమ్ మన మెయిన్ థీమ్ ఏంటంటే మనం బిగ్ ప్లేయర్స్తో ట్రావెల్ చేస్తాం అనమాట. ఎలా అంటే ఓవరాల్గా ఇప్పుడు హైట్ టైం ఫ్రేమ్ ఏవైతే పైన ఉన్నాయి కదా, ఇక్కడ ఈ హైట్ టైం ఫ్రేమ్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ డైరెక్షన్ ఏంటందో మనం ఫైన్ చేసి వాళ్ళ బేస్లో మనం ఇంట్రాడే ప్లే చేస్తాం. ఓకేనా? అందువల్ల మనకి ఇక్కడ హై ప్రాబిలిటీ మనం ఏదైతే ట్రేడ్ తీసుకుంటామో అదే. అందుకే మనం ఏం చేయాలి ఎప్పుడైనా కూడా అంటే నెక్స్ట్ వచ్చే క్లాసులు ఇవన్నీ చెప్తాం కాబట్టి అప్పుడు
ఫస్ట్ మార్కెట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం చేసేది హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్. అర్థమైందా? హెచ్టిఎఫ్లో అనాలిసిస్ చేస్తాం. సో ఓకే. హెచ్టిఎఫ్ డైరెక్షన్ ఏం చెప్తుంది? 4 అవర్స్ డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ, మంత్లీ, ఓవరాల్ గేమ్ ఉంది. సో వీక్లీ డైలీ ఏం చెప్తున్నాయని మేము చూసుకుంటాం. సో ఇది రెండు ఓకే. కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు మనం 4 అవర్స్, 1 అవర్ ఈఆర్ఎల్ డైలీ బయాస్ ప్రకారం ఇవన్నింటి ప్రకారం కూడా చూసుకొని అప్పుడు మనం ఓవరాల్గా మన డైరెక్షన్ కన్ఫర్మ్ చేసుకొని మనం ఒకవేళ సపోజ్ బయాస్ ఆ రోజు బయింగ్ సైడ్ ఉందనుకో, ఓకేనా? ఉమ్. సో బయింగ్ సైడ్ మనం ఏ జోన్ నుంచి మనం బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. మన జోన్స్ మార్క్ చేసుకుని ఉంచుకుంటాం. ఓవర్లాప్ అయింది ఏవైతే జోన్స్ ఉంటాయో ఆ జోన్స్ మార్క్ చేసుకొని అక్కడ ట్యాప్ అయ్యాక ఒకవేళ 1 అవర్లో చూసామంటే మనం బ్రేకర్ బ్లాక్ అంటే సిఎస్డి అయ్యాక ఎంట్రీ తీసుకొని ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఓకేనా? లేదు 4 అవర్స్ అలా చూసుకుంటున్నాం అంటే, లేదు 1 అవర్ అయినా కూడా మనం ఇక్కడ బ్రేకర్ బ్లాక్ అదే మన అడ్వాన్స్ ఇచ్చి చూసుకోవచ్చు. ఓకేనా? ఆ, సో అలా అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదు. ఇదైతే ఇంకొంచెం ముందు వస్తుంది అంతే ఎంట్రీ. ఎఫ్ఈజీ ఓకే. క్రియేట్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం, లేకపోతే లేదు. ఆ, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ రెండిట్లో ఏది బెస్ట్ మామూలుగా? అంటే అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ లో ఎంట్రీ బెస్ట్ అంటారా, అంటే లేకపోతే ఇప్పుడు మనం ఓన్లీ బ్లాక్స్ ఒక్కటే చూసుకుంటున్నాం అనుకోండి బ్రో, అప్పుడు మనం ఆ, స్ట్రక్చర్ సజెస్ట్ చేస్తున్నాం. ఓకేనా? మన అడ్వాన్స్ ఆ, స్ట్రక్చర్ ఆ, మనం ఐఆర్ఎల్ టీఆర్ఎల్ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఆ, ఈ 1 అవర్ ఇలా 4 అవర్స్లో చూసి అలా చూస్తున్నప్పుడు మన 5 మినిట్స్ ఓకే యూజ్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ ఆ, చూడకుండా బ్రేకర్ బ్లాక్ యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సిఎస్డి ఓకే. అయ్యి పిఎస్డి తెలుసు. ఇప్పుడు బ్రేకర్ బ్లాక్ ఎలా ఉందా అంటే ఇలా ఉంది. ఆ, సో మార్కెట్ ఆ, ట్యాప్ అయింది పిఓఐని. సో ట్యాప్ అయ్యాక ఆ, ఏదైతే స్వింగ్ బ్రేక్ చేసిందో ఆ లెగ్లో ఫస్ట్ బాడీ ఉంటుంది కదా, ఫాల్ అయింది సెల్లింగ్ క్యాన్స్ ఇప్పుడు కదా ఇవి. ఆ, సెల్లింగ్ క్యాన్లు అయిన ఫస్ట్ బాడీ ఇలా బ్రేక్ అయితే ఇందులో రీటెస్ట్ అయ్యాక ఇందులో ఎఫ్ఈజీ ఉంటుంది. ఎఫ్ఈజీ ఆ, ఎఫ్ఈజీ ఉంటే ఇంకా హై ప్రాబిలిటీ అంతే. ఆ, ఇలా బ్రేక్ అయ్యి ఎఫ్ఈజీ క్రియేట్ చేస్తేనే మనం ఈ సిఎస్డి రీట్రేస్మెంట్ అయ్యేటప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో అది అందులోకి వచ్చి రీట్రేస్మెంట్ తీసుకుని మార్కెట్ కంటిన్యూ చేస్తుంది. అలా ఉంటుంది. ఓకే. ఆ, లేదు అంటే ఓన్లీ బ్లాక్స్ ఒకటి అంటే ఎఫ్ఈజీ చూస్తున్నాం, ఎఫ్ఈజీ ఇంటర్నల్ డ్రైన్ లిక్విడిటీ చూస్తున్నాం అంటే అప్పుడు మనం ఇలా ప్లాన్ చేస్తాం. ఆ, లేదు బ్లాక్ కోసమే వెయిట్ చేస్తామంటే బ్లాక్ వచ్చాక ఏమవుద్దంటే మన స్ట్రక్చర్ ఫామ్ అయితే అప్పుడు మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. సో సిఎస్డి అంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఏం లేదు, ఉమ్, అయితే స్వింగ్ బ్రేక్ చేసి మన పిఓఎన్ ట్యాప్ అయ్యి ఈ ట్యాప్ అయిన స్వింగ్ లాస్ట్ స్వింగ్ ఉంది కదా, స్వింగ్ బాడీలో మార్క్ చేసుకొని ఏదైతే లెగ్ ఉందో ఆ లెగ్ మార్క్ చేసుకొని బ్రేక్ అయ్యాక ఆ, లాస్ట్ బాడీ సెల్లింగ్ క్యాన్లు ఏదైతే సెల్లింగ్ క్యాన్స్ ఉన్నాయి కదా, ఆ, అందులో ఆ సెల్లింగ్ క్యాన్లు ఫస్ట్ క్యాన్లు మార్క్ చేసుకుని ఇలా ఉంచుకొని ఇక్కడ ట్యాప్ అయ్యాక రీట్రేస్మెంట్ అయ్యేటప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఆ, అది అవును. సిఎస్డి. ఇక్కడ ఇదే మనకి ఇక్కడ ఎఫ్ఈజీ ఉంటే అది బ్రేకర్ బ్లాక్. ఓకే. దానికి దీనికి అంతే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. ఒక ఆ, సో అదనమాట. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాను, బ్రేకర్ బ్లాక్ సిఎస్డి. ఎంఎస్ఎస్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి అది అవసరం లేదు. ఎంఎస్ఎస్ అంటే ఏం లేదు, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్. మార్కెట్ షిఫ్ట్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అయితే బాడీ బ్రేక్ అవ్వాలని చెప్తాం కదా, ఇక్కడ విక్స్ కూడా ఉంటాయి కదా, ఆ విక్స్ కంప్లీట్ గా బ్రేక్ అయితే అప్పుడు మనం మార్కెట్ షిఫ్ట్ గా చూస్తాం అనమాట. కానీ మనం అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అది చూసుకుంటాం. అలా కాకుండా మనం అది అవ్వకముందే మనం ప్లాన్ చేస్తున్నాం కదా. ఓకేనా? ఇక్కడ బాడీ బ్రేక్ అయితే మనం డిసైడ్ చేస్తాం, అందుకే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అనమాట. ఇది ఒక అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్. ఇది పిఎస్డి అంటే ఆర్డర్ బ్లాక్ అంతే, సింపుల్ చెప్పాలంటే అదొక ఆర్డర్ ఓకే. బ్లాక్. ఆర్డర్ బ్లాక్ లో ట్యాప్ అయ్యాక మనం ఎంట్రీ ప్లాన్. ఓకేనా? మ్మ్. అది అమ్మే కదా బ్లాక్స్ అన్ని కూడా. బ్లాక్స్ అన్ని అర్థం. మిటిగేషన్ బ్లాక్, రిజెక్షన్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్, వీడియో ఒకసారి చూడు. సిఐఎస్డి. అర్థమైతే ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేసి అలా పెట్టేసి ఈ బ్రేకర్ బ్లాక్ కూడా ఒకసారి నేను లైవ్ మార్కెట్లో చూపిస్తాను. ఓకేనా?
ఇప్పుడు మనం హైట్ టైం ఫ్రేమ్ జోన్స్ చూసుకుని ఇప్పుడు ఇది నార్మల్ డైలీలో కూడా ఎఫ్పీజీ ఓకేనా. ఈరోజు ఈరోజు జరిగింది. సో డైలీలో ఎఫ్పీజీ, 4 అవర్స్లో ఎఫ్పీజీ ఓకేనా. ఐ థింక్ డైలీలో ఎఫ్పీజీ అంతే. సో 1 అవర్లో మనకి అంటే ఫస్ట్ ఇది ఈక్విలిబ్రియం అంటే ఫస్ట్ ఎప్పుడైనా కూడా ప్రీమియం డిస్కౌంట్లో చూసుకోవాలి. ఇక్కడ పెద్ద ఎప్పుడైనా బ్లాక్ ఉంటుంది ఓకేనా. ఇందులో 50% లెవెల్ అనమాట. అంటే 0.5 లెవెల్. ప్రీమియంలో మనం సెల్ చేస్తాం, డిస్కౌంట్లో బై చేస్తాం. ఇక్కడ మనం ఎవరి కోసం చూస్తున్నాం, బై చేయడం కదా చూస్తున్నాం. సో ఇప్పుడు మనకి అయితే మనం ఈక్విలిబ్రియం నుంచైనా చూడాలి. 0.5% లెవెల్ నుంచి, 0.5 లెవెల్ నుంచి, లేదంటే ఈ డిస్కౌంట్లో చూసుకోవాలన్నమాట. డిస్కౌంట్లో మనకి ఆర్డర్ ఎఫ్పీజీ ఇక్కడ ఒకటి ఉంది ఓకేనా. సో నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఉంది. మనం 15 మినిట్స్లోకి వెళ్ళాలి. నీకు క్లియర్గా చూపిస్తుంది చూడు. మార్కెట్ ఫస్ట్ ఇక్కడ ట్యాప్ అయింది కదా. ట్యాప్ అయ్యాక మనకి టీఎస్డి కానీ సిఎస్డి అవ్వాలని చెప్పాం. అంటే బోత్ సైడ్ తీసుకోవాలని చెప్పాం, తీసుకోలేదు కదా. సో మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ తీసుకోలేదు. బాడీతో బ్రేక్ అవ్వాలి ఓకేనా. ఎక్కడ అవ్వలేదు కదా. మళ్ళీ ఏమైంది, ఇది లాస్ట్ స్వింగ్ కదా. ఈ లాస్ట్ స్వింగ్ దగ్గర ఏమైంది చూడు, మార్కెట్ ఈ స్వింగ్ని బ్రేక్ చేసింది ఓకేనా. మళ్ళీ అక్కడ లిక్విడిటీ తీసుకుంది. సో తీసుకున్నాక లాస్ట్గా మనకి ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకుంది ఓకేనా. తీసుకున్నాక మనకి సిఎస్డి ఇక్కడ అయింది. సో సిఎస్డి ఇక్కడ అయ్యాక సిఎస్డి ఇక్కడ అయ్యాక మనకి ఎఫ్ఈజీ క్రియేట్ అవ్వాలని చెప్పాను కదా. సో ఈ క్యాండిల్ అయ్యాక మనకి ఎఫ్ఈజీలో రీట్రేస్మెంట్ వచ్చి మార్కెట్ మూవ్ అయింది అర్థమైందా. సో నార్మల్ స్ట్రక్చర్ బేస్ చూసుకుంటే మనం అడ్వాన్స్ స్ట్రక్చర్ బేస్ స్వింగ్స్ ఫామ్ అయ్యి చూసావా. ఆ స్వింగ్స్ ఇక్కడెక్కడ కన్ఫర్మ్, ఇక్కడ ఒకటి అయింది కన్ఫర్మ్. ఇక్కడ అసలు అయిపోయింది నార్మల్గా అయితే. ఇక్కడ ట్యాప్ అయ్యాక మళ్ళీ లిక్విడిటీ తీసుకుని మళ్ళీ ఫామ్ చేశాక మళ్ళీ మనకి ఎంట్రీ వచ్చింది అలాగా స్ట్రక్చర్ బేస్ అయితే. స్ట్రక్చర్ కైతే ఓన్లీ లిక్విడిటీసే చూస్తాం మనం. అంటే బ్లాక్స్, ఆర్డర్ బ్లాక్స్ దగ్గర చూస్తాం. ఓకే, ఇందులో ఆర్డర్ బ్లాక్స్ మనం మార్క్ చేసుకోవాలి కదా మీద. ఇది ఒక ఎయిర్ వ్యాలీ గ్యాప్ 5 minutes. ఫస్ట్ ఇక్కడ ట్యాప్ అయింది మనకి చూడు, ఇక్కడ సిఎస్డి అయ్యింది ఇక్కడ, కానీ ఫెయిల్ అయిపోయింది చూసావా. మళ్ళీ ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకుంది ఈ ప్లేస్ లో. అంటే ఫస్ట్ ఇక్కడ తీసుకుని మళ్ళీ ఈ ప్లేస్ లో ఎక్స్టర్నల్ తీసుకుని ఇక్కడ తీసుకున్నా కూడా మళ్ళీ బ్రేక్ అవ్వలే కదా. అర్థమైందా. ఈ ప్లేస్ లో ఇది బ్రేక్ అవ్వలే కదా. తీసుకుని కూడా ఈ ప్లేస్ లో తీసుకుని కానీ వెళ్ళి బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఎక్స్టర్నల్ తీసుకుని మళ్ళీ ఏదైతే ఈ ప్లేస్ లో సిఎస్డి అయింది అయ్యి మళ్ళీ ఏదైతే బ్రేక్ చేసిన జోన్ లో ఎఫ్ఈజీ క్రియేట్ అయిందో ఆ జోన్ లో రీట్రేస్మెంట్ అయ్యి వెళ్ళింది అనమాట. మనకి నార్మల్ లాస్ట్ టైం ఇది నేను ఇప్పుడు ఇది చూడకుండా నార్మల్గా ఎక్కువ వచ్చిన ఎగ్జాంపుల్. నేను లాస్ట్ టైం చేసిన ఎగ్జాంపుల్ సిటీలో చెప్పాను కదా అలాగే మనం పెట్టి చూపిస్తాం. చాలా రోజులు చదువుతుందని మనం ఏం చూడలేదు. ఇది లాస్ట్ టైం డిఫరెన్స్ ఓకేనా. ఈ ప్లేస్లో హింట్ తీసుకున్నాను, రిటర్న్ గ్రూప్ చెప్తున్నాను. నైటే ఎలా అయింది ఇప్పుడు చూడు. ఆ ప్లేస్లో త్రీ మినిట్స్లో చూసింది.
మార్కెట్ వచ్చి మన హైట్ టైం ఫ్రేమ్ కీ లెవెల్ ట్యాప్ అయింది. ఓకేనా? సో ట్యాప్ అయ్యాక మనకి ఎక్స్టర్నల్ లిక్విడ్ నార్మల్గా అయితే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా, కింది. ఈ ప్లేస్లో ఫస్ట్ నార్మల్ ఇది బ్రేక్ అవ్వకముందు మనకి ఇదే కదా, ఓకే. అవును. ఇక్కడ ఎక్స్టర్నల్ తీసుకుంది, ఇది బ్రేక్ అవ్వాలి. మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ ఇంకో స్వింగ్ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎక్స్టర్నల్ తీసుకొని మళ్ళీ స్వింగ్ క్రియేట్ చేసి మనకి సిఎస్డి అయ్యేది. ఓకేనా? అయ్యాక మనకి ఈ ప్లేస్లో నార్మల్గా ఇక్కడ సిఎస్డి అయిన వెంటనే నెక్స్ట్ క్యాన్లో కూడా ఎఫ్ఈజీ క్రియేట్ అయిపోయింది కదా. సో కాన్సెప్ట్ ఉంటుంది 2 క్యాన్ రిజెక్షన్ అనేసి. ఆ క్యాన్ అంటే ఈ 2 క్యాన్లు కన్ఫర్మ్ అయిపోయాక థర్డ్ క్యాన్లో మనకి ఇక్కడ ఎఫ్ఈజీ క్రియేట్ అయిపోద్దని కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. చెప్తానులే నెక్స్ట్. సో ఇక్కడ ఎఫ్ఈజీ ముందే క్రియేట్ అయిపోద్దని మనకు తెలిసిపోద్ది అనమాట. ఓకే. సో సిఎస్డి అయ్యాక మనకి ఎఫ్ఈజీ క్రియేట్ అయింది ఇక్కడ, ఈ ప్లేస్లో ఎంట్రీ అనమాట. మళ్ళీ చూడు నెక్స్ట్ క్యాన్లో మళ్ళీ రీట్రేస్మెంట్కి వచ్చిందా, రీట్రేస్మెంట్కి వచ్చేటప్పుడు మనం ఎంట్రీ అనమాట. నేను ఆ రోజు ఎలా ప్లాన్ చేస్తాను, ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయింది చూసావా, మన గ్రూప్లో ఎంట్రీ తీసుకుని కూడా పెట్టింది అనమాట. నేను ఈ ప్లేస్లో ఎప్పుడైతే సిఎస్డి అయిందో మళ్ళీ అందులో రీట్రేస్మెంట్ వచ్చాక నేను ఎంట్రీ తీసుకున్నాను ఈ ప్లేస్లో. సో ఇది మొత్తం మార్కెట్ అనమాట. ఆ రోజు ఇంటర్నల్ నుంచి అదే లాస్ట్ అయిన డిఫెన్స్ నుంచి ఎక్స్టర్నల్కి అనమాట. ఇది అర్థమైందా? ఈ ప్లేస్ నుంచి ఇది ఎక్స్టర్నల్. ఓకే. నేను హోల్డింగ్ అందులో వీక్లీ హోల్డింగ్ లేదని నేను ఎగ్జిట్ చేస్తాను అనమాట. ఓకే. అదే ఎక్కువ హోల్డింగ్ లేదని, డే హోల్డింగ్ లేదు, ఎక్కడెక్కడ వరకు ఎక్కడికో ఉంచి బుక్ చేస్తాను మొత్తం క్యాచ్ చేయడానికి అవ్వక. ఫండింగ్ అకౌంట్ కదా అది, ఇన్స్టెంట్ అకౌంట్ అనమాట. సో అందులో ఆ రూల్ ఉంది కాబట్టి మనం ఎక్కడెక్కడ బుక్ చేస్తున్నాం, తర్వాత మార్కెట్ వెళ్ళింది. సో అది కంప్లీట్ చేసుకుంది అంటే ఇంటర్నల్ లాస్ట్ అయిన టెక్నిక్స్ చెప్పాలి. చెప్తాను ఆ టాపిక్ వచ్చిన రోజు, ఇప్పుడు ఎందుకు అది కనిపించడం. ఓకే. సో ఈ విధంగా మనకు ఒక హైట్ టైం ఫ్రేమ్ క్యూఐ అదే పిఓఐ ట్యాప్ అయ్యాక ఇలా మనకి ఒక బ్రేకర్ బ్లాక్ ఇది, ఈ బ్రేకర్ బ్లాక్లోకి వచ్చాక ఎంట్రీ అనమాట. అంతే. ఓకే. అదే బ్రేకర్ బ్లాక్. బ్రేకర్ బ్లాక్ అంటే ఇది ఎఫ్ఈజీ ఉందా, అంటే ఎఫ్ఈజీ ఉంటేనే బ్రేకర్ బ్లాక్ అని కాదు. ఇది ఏదైతే ఈ క్యాండిల్ ఉందో, ఏదైతే ఎక్స్టర్నల్ చేసిందో, ఎక్స్టర్నల్ తీసుకుంది కదా, తీసుకుందో లాస్ట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా ఈ ప్లేస్లో. అంటే ఇప్పుడు సిఎస్డికి ఏదైతే బాడీ మార్క్ చేస్తున్నామో ఆ క్యాండిలే, అర్థమైందా? క్యాండిల్ విక్ నుంచి మార్క్ చేసుకుంటే సరిపోయింది. లేదంటే ఆ గ్రీన్ క్యాండిల్ మార్క్ చేసుకున్నా కూడా ఓకే. ఇలా ఇదే మనకి బ్రేకర్ బ్లాక్ అనమాట. ఓకే. ఓకేనా? బ్రేకర్ బ్లాక్ అంతకుముందు ఆర్డర్ బ్లాక్ అయి ఉండాలి కదా, అవసరం లేదా? బ్రేకర్ బ్లాక్ బ్రేక్ కాకముందు అది ఆర్డర్ బ్లాక్ కదా. అలా ఏం అవసరం లేదు బ్రో. ఇప్పుడు ఇది నార్మల్గా అయితే ఇప్పుడు బ్రేక్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? అంటే నార్మల్గా బ్రేకర్ బ్లాక్ అంటే బై సైడ్ సెల్ సైడ్ లిక్విడ్ తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత మనకి క్రియేట్ అయిన లెగ్లో మనం ప్లాన్ చేస్తాం. ఎందుకు? బోత్ సైడ్స్ ట్రాప్ అయిపోయారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎందుకు బై సైడ్ చూస్తున్నామంటే ఇది ఎవరి లెవెల్, బయర్ లెవెల్, బయర్ సైడ్ మన కీ లెవెలే కదా ఇది. ఇప్పుడు అర్థమైందా? సో బయర్ సైడ్ కీ లెవెల్ కాబట్టి మనం ఇంటర్నల్ అదే ఏదైతే బై సైడ్ సెల్ సైడ్ బోత్ సైడ్స్ ఇలా లిక్విడ్ తీసుకున్నాక మనం ఇక్కడ ఇద్దరు ట్రాప్ అయిపోయాక అప్పుడు మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం అనమాట. ఈ ప్లేస్లో మనం ట్రాపింగ్ అవాయిడ్ చేశాక అప్పుడు ఏదైతే ఈ సిఎస్టీ ఉంది కదా, ఇది అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్. అందులో ఎఫ్ఈజీ క్రియేట్ అయ్యాక మనం ఈ ఎఫ్ఈజీలో ఎంట్రీ ప్లాన్ చేసుకుని మనం టార్గెట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఓకే. సిఐఎస్డి అయ్యాక క్రియేట్ అయ్యే బ్లాక్ అడ్వాన్స్డ్ ఆర్డర్ బ్లాక్. ఆ బాడీ నుంచి ఏదైతే మార్క్ చేసుకుంటే అది అడ్వాన్స్డ్ ఆర్డర్ బ్లాక్ అండి. ఓకేనా? సో అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ రీట్రేస్మెంట్ అయ్యేటప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవడం ఎంట్రీ బాడీ దగ్గర. ఎప్పుడైతే బ్రేక్ అవ్వద్దో బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ రీట్రేస్మెంట్కి వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే ఎస్ఎల్ ఉంది కదా, ఎస్ఎల్లో ఏదైతే బ్రేక్ చేసిన లెగ్ ఉంటుందో దానిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ బాడీ వరకే పెట్టుకోవచ్చు పెద్ద ఎస్ఎల్ ఉంటే, లేదో చిన్న ఎస్ఎల్ ఇలాగ పర్లేదు, చిన్నదే కదా. ఇప్పుడు 3 minutesలో మనం రిస్క్ రివార్డ్ ఎక్స్పెక్ట్ చేసుకుని కొద్ది 2 పాయింట్ మహా అవుతుంది. 12 points. అర్థమైందా? 12 points ఎక్కువ కాదు, పెద్ద అస్సలు ఏం కాదు కదా.
అర్థమైందా? సిఎస్డి బ్రేక్ అయ్యి రీట్రేస్మెంట్ కి వచ్చేటప్పుడు ఎంట్రీ తీసుకునేచ్చు కదా తీసుకోవచ్చు. మామూలుగా. అందుకే ఓకే. సిఎస్టీ అదే చెప్పాను అనమాట. క్లియర్గా అంటే పెయిడ్ క్లాస్లో ఎలా చెప్తాను అలాగే క్లారిటీ చెప్తాను సిఎస్డి గురించి. ఓకేనా? అది ఓకే. మనం ఓకే. ఎక్కడ యూజ్ చేస్తాం, కీ లెవెల్స్ అవన్నీ మనం అందులో చెప్పం కదా. కానీ అవునులే. ఏదైతే ఇది ఉంది కదా బ్రేకర్, ఈ సిఎస్డి ఎలా యూజ్ చేసుకోవాలని క్లారిటీగా అందులో చెప్తాను నేను. ఎక్కడ ఓకే. రీట్రేస్మెంట్ అయితే తీసుకోవాలి, ఎలాంటి సిఎస్డి అయితే స్ట్రాంగ్, ఎలాంటి సిఎస్డి అయితే వీక్గా చూస్తాము. ఓకే. ఒకవేళ అక్కడ ఇలాంటి కండిషన్ వస్తే ఒకవేళ ఎఫ్ఈజీ క్రియేట్ అవ్వకపోతే ఏమవుద్ది అవన్నీ చెప్పాను అందులో. ఓకేనా? మన ఛానల్ అప్లోడ్ చేసి చూడు. చూస్తాను. మళ్ళీ ఒకసారి చూస్తాను. ఉమ్, అదనమాట. ఓకే. అది బ్రేకర్ బ్లాక్. మనకి ఆ, ఎంఎస్ఎస్ అంటే యూజ్ చేయం మనం. నెక్స్ట్ ఎఫ్ఈజీస్ తెలుసు, రిజెక్షన్ బ్లాక్స్ తెలుసు కదా. ఆ, ఆ, డౌట్ ఉంటే చెప్పేస్తాం. రిజెక్షన్ బ్లాక్ అంటే హైయర్ టైం ఫ్రేమ్ క్యాన్లు అయ్యి ఉండాలి ఫస్ట్. ఓకేనా? 1 అవర్ 4 అవర్స్ ఆ, ఆ, హైయర్ టైం ఫ్రేమ్ అయ్యాక అది ఏదైతే విక్ ఉంటుంది కదా, ఆ, బయ్యర్ సెల్లర్. నార్మల్గా అయితే రిజెక్షన్ బ్లాక్ అయితే ఇలా కూడా ఇది కూడా ఒక రిజెక్షన్ బ్లాకే, లాంగ్ విక్ ఉంటాయి. కానీ దీనికంటే ఇలా బై సైడ్ సెల్ సైడ్ లిక్విడ్ తీసుకుని ఇక్కడ చూసి క్రియేట్ అయింది ఒక రిజెక్షన్ బ్లాక్. ఓకే. అంటే ఇక్కడ లిక్విడ్ తీసుకుంది కదా, ఈ క్యాన్ లిక్విడ్ ఇలా తీసుకొని అవును. క్రియేట్ అయింది, ఈక్వల్ హైస్ లిక్విడ్ తీసుకొని క్రియేట్ అయింది కదా. ఆ, ఇలాంటి రిజెక్షన్ బ్లాక్స్కి హై ప్రాబిలిటీ అనమాట. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, ఇది ఒక రిజెక్షన్ బ్లాకే. ఆ, కానీ దీనికంటే దీనికి డిఫరెన్స్ వేరు. ఎందుకంటే ఓకే. అక్కడ బయర్స్ సెలర్స్ ఫైట్ చేసి వచ్చారు, అర్థమైందా? ఇప్పుడు ఇది ఒక ఆ, స్ట్రాంగ్ అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ చిన్న ఉన్న మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు, నార్మల్ మార్క్ చేస్తాం. అందులో ట్రాప్ ఎప్పుడు అవన్నీ ఆల్రెడీ మన వీడియో 130 అవర్స్ ఉంది కదా, 1 అవర్ 30 మినిట్స్. ఆ, అందులో క్లారిటీ చెప్పాను. రిజెక్షన్ బ్లాక్ ఎప్పుడు ట్రాప్ అవుద్ది అంటే ఎప్పుడంటే ఏం లేదు, సింపుల్ అసలు ఈ 50% ఉందా లెవెల్, ఆ, దాన్ని బిలో క్లోజ్ 0.5%, 0.5 లెవెల్ కింద ఒకవేళ క్లోజ్ అవుతుంది అనుకో, అది మనకి ఆ, ఇదేనమాట ట్రాప్ అనమాట. ఒకవేళ బాడీ క్లోజ్ ఇచ్చేస్తే నెక్స్ట్ క్యాన్ లెక్క ట్యాప్ అయ్యాక రిజెక్ట్ అవ్వకుండా బాడీ మనకి ఇక్కడ ఏ కన్ఫర్మేషన్, ఒకవేళ పైన క్లోజ్ ఇస్తే మన కన్ఫర్మేషన్ సిఎస్డి బ్రేకర్ బ్లాక్ ఏదో ఒకటి క్రియేట్ అవ్వడం ఉంటుంది. అప్పుడు ఏంటి ప్లాన్ చేస్తాం. లేదా అలా క్రియేట్ అవ్వకుండా బ్రేక్ చేసి బాడీ అవతల క్లోజ్ ఇచ్చింది అనుకో 0.5 లెవెల్ కింద, అదొక ట్రాప్ అనమాట. అర్థమైందా? ఓకే. అంటే ఉంటాయి ఇలా ఉన్నా కూడా ఇది కూడా ఒక రిజెక్షన్ బ్లాకే. ఆ, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుని కూడా అసలు అయిపోతుంది, అర్థమైందా? ఆ, ఇలా ఆ, బాడీ క్లోజ్ చేస్తుంటే మనం వెయిట్ చేస్తాం. అందుకే క్లారిటీగా మనకి కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఓకే. రిజెక్షన్ బ్లాక్ ఇలా బయర్ సెల్లర్ కలిపి ఉన్నది డ్రా చేసుకుంటే ఆ, అది మనకి మోర్ పవర్ అనమాట. అర్థమైందా? ఓకే. బయర్ క్యాండిల్ సెల్లర్ క్యాండిల్ పక్కన ఉండేదాకా చేసుకుంటే పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు డ్రా చేస్తాం కదా, అవన్నీ రిజెక్షన్ బ్లాక్స్ అన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడ విక్ నుంచి బాడీ వరకు మౌంట్ చేసుకోవాలి. ఓకే. అన్నీ వర్క్ అయిపోతాయి అంటే వర్క్ అవ్వవు. మనకు ఆ రోజు బయాస్ ఫేవర్గా ఉంటే అవన్నీ ఉంటే అన్ని కండిషన్లు యాక్సెప్ట్ చేస్తేనే వర్క్ అవుతుంది. ప్రతిదీ వర్క్ ఓకే. అవ్వాలని రూల్ ఉండదు. అర్థమైందా? మనం దాన్ని మనం మన దగ్గర ఉన్న ఈ హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ని కంబైన్ చేసుకొని ఏదైనా ప్లాన్ చేసుకోం. అంతే తప్ప ఇక్కడ రిజెక్షన్ బ్లాక్ ఉంది వర్క్ అవ్వట్లేదు అంటే వర్క్ అవుద్ది. అది వర్క్ అవ్వాల్సిన దగ్గర వర్క్ అవుతుంది. అన్ని దగ్గరలో వర్క్ అయిపోతే ఇంకెందుకు, అందరూ ప్రాఫిటబుల్ అయిపోతుంది. అవును. అందుకే మనం దీనికి బయాస్ ఇవన్నీ కంబైన్ చేసుకొని అలా ప్లాన్ చేసుకుంటాము. అదే. ఓకేనా? ఓకే. ఒకసారి మళ్ళీ ఆ మిటిగేషన్ బ్లాక్, రిజెక్షన్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్ వీడియో ఒకసారి మళ్ళీ చూస్తాను. అది చూసి అదొకటి సిఎస్డి బ్రేకర్ బ్లాక్ సిఐఏ. ఇది నాకు ప్రాక్టీస్ చేసి పెట్టేస్తారు రేపటికి. సో రేపు క్లాస్లో మనం ఇంకా డైలీ బయాస్
మళ్ళీ ఆ! అడ్వాన్స్ స్ట్రక్చర్ ఇవన్నీ చెప్తాను. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు. ఓకే. ఓకే. క్లాసెస్ అవి, ఇవి 2 కంబైన్ చేసుకొని చూసుకుంటాను. ఓకే. అవి 2 కంప్లీట్ చేసి మళ్ళీ మార్కింగ్ చేసి పంపిస్తాను. అలాగే. ఆ! ఇది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానులే ఈరోజు క్లారిటీ రికార్డ్ అవుద్ది. సరే. కొన్ని క్లాసెస్ వరకు అప్‌లోడ్ చేస్తాం. మిగతావి ప్రైవేట్. ఓకేనా? ఓకే. ఓకే. హ్మ్. అయితే నాకు రేపు ఈ ప్రాక్టీస్ చేసుకొని పంపించండి. ఓకేనా? బ్లాగ్స్ పంపిస్తాం. ఇవన్నీ క్లియర్ అయిపోతే మనం అక్కడ నుంచి ఇంకా అలాగా హైట్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ మొత్తం నేర్చుకొని అప్పుడు లావర్ టైం ఆ! ఫ్రేమ్. ఈ గ్యాప్‌లో ఎంతో కొంత ప్రాఫిట్లు తీయడానికో ఏదో ఒకటి ఒక ఎంట్రీ మోడ్యూల్ ఆ! ఏఆర్ఎల్‌లో ప్లాన్ చేయడం గాని. ఓకేనా? చెప్పాను ఆ! కదా! లేదంటే అడ్వాన్స్ స్ట్రక్చర్ ఈ 2 ఆ! కంబైన్ చేసుకొని ఒక ఎంట్రీ మోడ్యూల్ ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మిగతావి. ఓకేనా? ఆ! చిన్న ఫండెడ్ అకౌంట్ ఒకటి ఆ! తీసుకొని తీసుకొని పాస్వర్డ్ ట్రై ప్రెజెంట్ చేయాలి. ట్రై చేస్తా. అలాగా కొంచెం సెటప్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయడం, కండిషన్ చెప్తాను కదా క్లారిటీగా. ఆ! అప్పుడు ప్లాన్ చేస్తూ మిగతా టైంలో ఏవైతే ఎక్స్‌ట్రా ప్రొఫైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ నేర్చుకున్నాక అప్పుడు ఒక్కొక్కటి ఆ! యాడ్ చేసుకుంటాం కంప్లీట్‌గా నేర్చుకున్నాక అప్పుడు. ఓకేనా? అంతే. ఆ! అంతవరకు ఈ టాపిక్. అంతే. హ్మ్. హలో! ఓకేనా? చెప్పండి బ్రో. ఆ! ఇంకేం లేదు బ్రో అంతే. సరే. నెక్స్ట్ క్లాస్‌లో అలాగా ఒక్కొక్క రోజు అడ్వాన్స్‌కి అలాగ వెళ్ళిపోతామనమాట. సరే బ్రో అట్నే. హ్మ్. మొత్తం ఒక 2-3 వీక్స్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు బ్రో మొత్తం. అవును. అయిపోతాయి బ్రో. ఓకే. కానీ ఆ! అడ్వాన్స్ క్లాస్‌కెళ్ళేటప్పుడు కొంచెం మనకి ఇదవుద్దనమాట. ఆ! టైం పడతాయి. అక్కడ చేసేటప్పుడే. ఓకే. అంటే ప్రాక్టీస్‌లోనే టైం పడుద్ది. ఎందుకంటే ఆ టాపిక్ స్పెసిఫిక్ ప్రొఫైల్స్ ఉన్నాయనుకో, నేను చెప్పేటప్పుడు ఆ! సింపుల్ చెప్పేస్తాను ఎలాగా లండన్ సెషన్ హై క్రియేట్ చేసిందనుకో, ఆ! మార్కెట్ అలాగే ఇక్కడ నుంచి ఇంక లండన్ సెషన్‌లో అంటే ప్రొఫైల్ ఒకటి ఉంటది. లండన్ రివర్స్‌లో, లండన్ సెషన్‌లో ఆ! అంటే మా కన్సల్టేషన్, సెషన్ కన్సల్టేషన్ అయిందనుకో, లండన్ ఆ! సెషన్ మనకి హై ఆఫ్ ద డే ఫార్మ్ చేస్తుంది. సపోజ్ బయాస్ డౌన్ సైడ్ అయితే. అందుకే ఆ! మనకి మిగతా అన్నింటికి కూడా దేనికైనా కూడా ఫస్ట్ మనకి కావాల్సింది బయాస్ క్లారిటీగా ఐడెంటిఫై చేయడం. దాని మీద ఎంత ఫోకస్ ఓకే. చేస్తారో. 1 ఆర్ 2 ఆ! వీక్స్‌లో కంప్లీట్ చేస్తామంటే క్లాస్‌లు చెప్పుకొని వెళ్ళిపోవడం అంతే వేగంగా అయిపోద్ది. కానీ అవునులే. అవును. ఇప్పుడు మనకి బయాస్ మెయిన్ ఇంపార్టెంట్. ఏ అవును. ఒక ప్రొఫైల్ చూస్తున్నామన్నా కూడా మనకు బయాసే ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? బయాస్ అంటే మనము డైలీ బయాస్ అదేనా బ్రో? డైలీ బయాస్ ఆల్రెడీ వీడియోస్ చేశాను కదా! అదే ఆ! డైలీ ఆ! డైలీ బయాసే. ఆ ఆ! డైలీ బయాస్ మనం క్లారిటీగా డిసైడ్ అయ్యి అంటే డైలీ బయాస్ ఆ! ఇంకా అడ్వాన్స్‌గా మనం ఏది అనుకుంటున్నామో అది కరెక్ట్‌గా ఎలా మనం ఐడెంటిఫై చేయాలో నేను చెప్తాను. టాపిక్స్ ఏమున్నాయి. ఓకే. ఓకే. సో, అవి చెప్పాక దానితో ఏవైతే ఇప్పుడు అదే ఈ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా! ఆ ప్రొఫైల్స్‌కి దీనికి ఆ! ఎలా కంబైన్ చేసుకొని చెప్తున్నాననమాట. ఎలా అంటే బయాస్ ఏదో డౌన్ సైడ్ అనుకున్నాం. ఆర్సిన్ సెషన్ ఆ! కన్సల్టేషన్ అయిందనుకున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకేనా. ఆర్సిన్ సెషన్ కన్సల్టేషన్ అయ్యాక అనాలిసిస్ ఆ! సెషన్ హై ఆఫ్ ద డే ఫార్మ్ చేస్తే ఆ! ఆ! అక్కడ నుంచి హై ఆఫ్ ద డే ఫార్మ్ చేసి లండన్ సెషన్ ఇచ్చేసాక మళ్ళీ న్యూయార్క్ సెషన్ లండన్ సెషన్‌లో ఎఫ్‌ఈజీ ఆర్ బ్లాక్‌ని రీట్రేస్‌మెంట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ కంటిన్యూ చేస్తదనమాట. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. సో, అర్థమైంది. అంటే మళ్ళీ డౌన్ సైడ్ బయాస్ ఉంటే ఎట్లైనా గానీ మార్కెట్ ఆ రోజు డౌనే అవుతుంది. డౌన్ ఉంటది సో, కదా! కాబట్టి సో, దాని ఏషియన్ సెషన్ కన్సాలిడేషన్‌ని లండన్ సెషన్ అలాగా హై ఫార్మ్ చేసి న్యూయార్క్ సెషన్‌లో పుల్ బ్యాక్ తీసుకొని కిందకొచ్చేస్తది. అలాగ ఉంటది. కొన్ని టైమ్స్ ఓకే. లండన్ సెషన్ కాకుండా అదే ఆసియన్ సెషన్ కాకుండా లండన్ సెషనే మనకి కన్సల్టేషన్ చేస్తది. అంటే ఆ! మనం అందుకే ప్రీవియస్ డే ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది ఇలా ప్రొఫైల్స్‌లో చూసుకొని క్లారిటీగా డిసైడ్ అవుతామనమాట. వీక్లీ ప్రొఫైల్ ఉంటది. ఓహ్! సో, వీక్లీ ఓకే. ప్రొఫైల్‌లో ఓకే. ట్యూస్‌డే హై లేపోతే ఆ! 3 డేస్ కన్సల్టేషన్ అయిన తర్వాత మనకి ఎక్స్‌పాన్షన్ ఇవ్వడం. అలాంటివన్నీ ఆ! ఉంటాయన్నమాట. ఓకే. సో, అవన్నీ మనం ఒక్కొక్క టాపిక్ యాడ్ చేసుకునే కొద్దీ అంటే ఇవి ఏవైతే ప్రొఫైల్స్ ఉన్నాయో కొంచెం టైం పడద్ది. మార్కెట్‌లో నువ్వు ఓకే. నేను చెప్పేస్తాను ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది బ్రో. ఆ! ఏదో గోల్డే ఉంది. ఎగ్జాంపుల్ ఆ! సింపుల్‌గా 15 మినిట్స్ చార్ట్‌లోకి వెళ్ళి ఆ! ఈరోజు బయాస్ అప్ సైడ్ కదా! ఆ!
ఇప్పుడు లండన్ లో ఆఫ్ ద డే ఫామ్ చేసింది ఇక్కడ. మళ్ళీ లండన్ సెషన్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఆ, ఈ ప్లేస్ లో చెప్పాను కదా లండన్ది లిక్విడిటీ తీసుకుంటుందని. ఇప్పుడు ఇక్కడే ఉంది మార్కెట్. ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా బ్రేక్ చేసి ఉందానికి ఇక్కడ ఆ లండన్ హై కూడా బ్రేక్ చేసి ఉంటే మళ్ళీ అందులో రీట్రేస్మెంట్ వస్తుంది అనమాట. ఆ, అలాగే మనకి క్లారిటీగా ఎప్పుడు ఏం చేస్తుందో అర్థమైపోతుంది. మార్కెట్ ఒకవేళ లండన్ మార్కెట్ బయస్ ఏంటి అంటే ఇప్పుడు చూడు కొంచెం చిన్న ఎక్స్పెండ్ అయ్యాక మార్కెట్ ఏమైంది కన్సల్టేషన్ అయిపోయింది అందులో ఆసిన్ సెషన్లు అయ్యాక మనకి 8 టైం ఫ్రేమ్ కీ లెవెల్ ట్యాప్ అవ్వాలి. ఓకేనా? ఆ, లండన్ అంటే ప్రొఫైల్కి చెప్తున్నా 8 టైం ఫ్రేమ్ కీ లెవెల్ ట్యాప్ అయింది ఇక్కడ. లండన్ లో ఇది. సో లండన్ లోని లిక్విడిటీ తీసుకోవాలంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ బ్రేక్ చేసి ఉంటే ఇది లండన్ లో ఆఫ్ ద డే ఇదే. కానీ ఇక్కడ లిక్విడిటీ తీసుకోవడానికి ఇక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు ఏదైతే లండన్ లో ఉందో అదే లిక్విడిటీ తీసుకుంది అనమాట. సో న్యూ ఎక్సెషన్ ఓపెన్ అయ్యాక లండన్ లో లిక్విడిటీ తీసుకొని అప్పుడు మార్కెట్ మళ్ళీ ఎక్స్పెండ్ అయ్యింది. ఎక్స్పైర్. మార్కెట్ ఏం చేస్తుంది? ఓపెన్, లో, హై, క్లోజ్ క్లోజ్. కదా. ఇది బయస్ ఆఫ్ సైడ్ కాబట్టి ఓపెన్ అయింది, లో క్రియేట్ చేసింది, హై క్రియేట్ చేసి క్లోజ్ చేస్తుంది. క్లోజింగ్ ఎప్పుడు అవుద్ది? లండన్ క్లోజ్ లో అవుద్ది అనమాట. అలాగే ఓకే. సో క్లోజింగ్ లండన్ క్లోజ్ లో అవుద్ది కదా. ఈ మిగతా టైంలో మనం ఈ ప్రొఫైల్స్కి హై ఆఫ్ ద డే, లో ఆఫ్ ద డే, క్లోజింగ్ ఎప్పుడు అవుద్ది అవన్నీ చూసుకొని క్లారిటీగా మనం ఈ ప్రొఫైల్స్ అన్ని కంబైన్ చేసుకుంటాం. 8 టైం ఫ్రేమ్ కీ లెవెల్ ట్యాప్ అవ్వాలి. సో ట్యాప్ అయ్యాక అది లో ఆఫ్ ద డేగా ఎప్పుడు ఫిక్స్ అవుతాం. ఇంకేం ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ అంతా కూడా కంప్లీట్ నేను చెక్ చేయలే కదా. ప్రీవియస్ డే ఏం చేస్తున్నా అవన్నీ చెక్ చేసుకుని వస్తే అప్పుడు మనం ఈ రోజు ప్రొఫైల్ డిసైడ్ చేయొచ్చు అసలు ఏం జరిగింది ఏంటి ఉంది. ఓకే. ఓకే. అన్నప్పుడు టైమింగ్స్ కూడా ఇంపార్టెంటే కదా? టైమింగ్స్ కూడా ఇంపార్టెంటే. 9:30 ఎక్స్పెన్షన్ కొన్ని ఉంటాయి ఏం చెప్తానులే. టైమింగ్స్ కూడా ఎప్పుడైతే ఎక్స్పెండ్ అవుతుందో ఆ ఎక్స్పెన్షన్ ఎలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడే ఉందనుకో నీకు క్లియర్గా ఇప్పుడు గోల్డ్ లో జరిగింది. ఇది ఒక 8 టైం ఫ్రేమ్ కీ లెవెల్ ట్యాప్ అయింది గుర్తుంది కదా. 8 టైం ఫ్రేమ్ కీ లెవెల్ ఎక్కడ ఉంది? 0.5 లెవెల్. సో ఇక్కడ ట్యాప్ అయింది ప్లస్ మనకు సిఎస్డి అయింది కదా. అయ్యాక ఇక్కడ ఏమైంది న్యూ ఎక్సెషన్లో ఇక్కడ ఒక ఎఫ్ఈజీ క్రియేట్ అయింది కదా. సో ఎఫ్ఈజీలోకి ఇక్కడ మనకి చూడు క్లియర్గా లండన్ లో తీసుకుంది ఒక 8 టైం ఫ్రేమ్ కీ లెవెల్ ట్యాప్ అయింది. 8 టైం ఫ్రేమ్ కీ లెవెల్లో ఉంది. తీసుకొని క్లియర్గా సిఎస్డి అయింది. నెక్స్ట్ ఎఫ్ఈజీ క్రియేట్ అయింది న్యూ ఎక్సెషన్. ఇప్పుడు కిల్ జోన్స్లో ఎక్కువ ట్రేడ్ చేయకూడదని ఎందుకంటారు చెప్పు? కిల్ జోన్స్ ఇప్పుడు ఉన్నాయి. ఏదైతే లండన్ సెషన్ నుంచి ఇక్కడ నుంచి న్యూ ఎక్సెషన్ ఉందా ఇది మొత్తం కిల్ జోన్ అంటారు. ఓకేనా? ఇక్కడ మనకి మ్యానిపులేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ట్రాప్ చేస్తుంది అనమాట. అందుకే మనం ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ న్యూ ఎక్సెషన్ ఓపెన్ అయ్యాక అందుకే సెషన్స్లోనే ట్రేడ్ చేయండి అంటారు. ఎందుకు? ఏదైతే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు అది మొత్తం ఒక ట్రాప్ లెక్క అనమాట. సో ట్రాప్ అయిపోయాక అప్పుడు మనం ఇందులోంచి ప్లాన్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్ గా చూసుకుంటే లండన్ సెషన్ ఓపెన్ అయింది. ఫస్ట్ మనకి ఇక్కడ ట్రాప్ అయిపోయింది చూసావా? ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాం. నేను అప్పుడు సెషన్స్ ఏం ఓపెన్ చేసి చూడలేదు అసలు. నార్మల్ ఇక్కడ ఏమైంది? ఇక్కడ అసలు అయిపోయింది అని చెప్పని గుర్తుందా? 15 minutes లో క్రియేట్ అయింది కానీ అసలు అయిపోయింది. ఇప్పుడు ఇదే ఏదైతే మన స్వింగ్ ఇక్కడ ఉంది కదా అదే ఇక్కడ లండన్ సెషన్ లో క్రియేట్ అయి ఉంటే ఇదే లో మరి ఇంక ఇక్కడ నుంచి కింద తీసుకోదు లిక్విడిటీ. కానీ ఇది కిల్ జోన్ లో అయింది కాబట్టి ఇక్కడ ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసి మనకి లిక్విడిటీ తీసుకున్నాక అప్పుడు మళ్ళీ లండన్ లో తీసుకొని లండన్ లో లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసింది. క్లియర్గా సిఎస్డి అయింది. సో అందులో రీట్రేస్మెంట్ అయ్యాక మార్కెట్ ఎక్స్పాన్షన్ ఇచ్చింది. ఓకే ఇది ఈ మూవ్. ఇది ఇప్పుడు సపోజ్ 5 minutes లోకి వెళ్ళామనుకో ఎలా ఉంటుంది అంటే అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ చూసిన అలా అనమాట. ఇదే సపోజ్ ఈ ప్లేస్ లో ఉందా ఈ జోన్, ఇది మ్యానిపులేషన్, ఇది డిస్ట్రిబ్యూషన్ అనమాట. అలాగే ఓకేనా? అది ఇలా చేయాలన్నమాట. ఇవన్నీ చెప్తానులే టైం ఉంది. సో ప్రజెంట్ ఈ బ్లాగ్స్ ఇవి నాకు ప్రాక్టీస్ చేస్తే మిగతా టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ కన్ఫ్యూజ్ అయిపోతాను. అందుకే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి మరి ఎక్కువ చెప్పడం తెలియదు. స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే ఎంత క్లియర్గా ఉంటుంది. టైం పట్టినా కూడా క్లియర్గా స్టెప్ ప్రతిరోజు నేను క్లాస్ చెప్తాను కదా
ఇది ఈరోజు నేను ఆ. బ్లాగ్స్ అనేది క్లారిటీ చేసారు కాబట్టి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయాను. ఒకవేళ మిస్టేక్ చేస్తాను అనుకో, నేను అది ఎక్కడ చేస్తాను చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అలా అయితే అంతా ఓకే బాగుంది. ఓకే ఓకేనా? డెఫినెట్లీ నేను ఆ 2 వీడియోలు చూసేసి ఆ, ఇవి నేను మార్కింగ్ చేసి పంపిస్తాను. అలాగే. ఓకే సరే. చేసి పెట్టండి. సరే. ఓకే ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్.